రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో, ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి పత్తిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు అంటే కిందేసుకునే కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, దానికి కలుపు నివారణ చర్యలు కావచ్చు, లేదనంటే పత్తి పెరిగే క్రమంలో పత్తి తీసుకునే వరకు కూడా మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌లో మనం రెగ్యులర్‌గా వీడియో చేస్తా ఉంటాం. చాలామంది రైతులకు తెలుసు పోయిన సంవత్సరం మనం పత్తిలో జూపిటర్ అనే మందిచ్చాం. తర్వాత వసుదా స్ప్రే చేపిచ్చాం. మయూరి స్ప్రే చేపిచ్చాం. రకరకాల టెక్నికల్స్ కూడా మనం చెప్పడం జరిగింది రైతులకి. సో, ఇవన్నీ గూడా ఈ సంవత్సరం గూడా మీకు 100% జెన్యూన్‌గా మనకైతే ఇవ్వడం జరుగుద్ది. ప్రతి రైతు గూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా ఏందంటే, ఈ పెండి మిత్తాలకు సంబంధించి. పెండి మిత్తాలనంటే ప్రీ ఎమర్జెన్సీ. అంటే మనం ముందస్తు జాగ్రత్తగా కలుపు అనేది మొలవకుండా తీసుకున్నటువంటి జాగ్రత్త అన్నట్టు. సో, దీన్ని మనం ఎట్లా స్ప్రే చేసుకోవాలి? అంటే ఎంత డోస్ స్ప్రే చేయాలి? ఎకరానికి ఎంత డోస్ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తది? అనేది ఈ వీడియోలో చెప్తా. దాంతో పాటుగా ఏ జాగ్రత్త తీసుకోవాలి? స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే పొడి దిక్కు మీద స్ప్రే చేసుకుంటే మంచిదా? తడి దిక్కులో స్ప్రే చేసుకుంటే మంచిదా? అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చివరి వరకు వీడియో చూడండి. సగం సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవద్దు. చూస్తే మొత్తం చూసి మీకేదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేసినా కూడా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేస్తా. కింద కామెంట్ చేస్తే. ఏమైనా డౌట్‌లు ఉంటే కూడా. సో, మెయిన్‌గా చూసుకున్నట్టయితే పెండి మిత్తాలనేది మనకి 30%, 38% అంటే 30%, 38% అని 2 రకాలుగా దొరుకుతా ఉంటది. సో, మెయిన్‌గా మీరు తీసుకోవాల్సిందేంటంటే 30% తీసుకున్నా దాన్ని ఎకరానికి ఒక లీటర్ నుంచి లీటర్‌న్నర వరకు తీసుకోండి. లేదు 38% తీసుకున్నా కూడా మీరు ఎకరానికి ఒక 700 ఎంఎల్ నుంచి 800 ఎంఎల్ వరకు తీసుకునే ప్రయత్నం చేయండి. సో, పత్తి అనేది అందరూ ఒక ఎకరమే ఎయరు. ఖచ్చితంగా 2-3 ఎకరాలు, 4 ఎకరాలు ఏస్తారు. ఆ 4 ఎకరాలకు సంబంధించి డోస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎకరానికైతే 700-800 ఎంఎల్ ముప్పావు లీటరు. ముప్పావు లీటర్ గుర్తుపెట్టుకోండి. 38% గనక తీసుకుంటే ముప్పావు లీటరు. లేదు 30% మందు తీసుకుంటున్నారు. పెండి మిత్తాలు 30% మందు తీసుకుంటారంటే దాన్ని లీటర్ నుంచి లీటర్‌న్నర వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని మనం ఎప్పుడు స్ప్రే చేయాలి అనంటే, పత్తి విత్తనం నాటిన తర్వాత 48 గంటల్లో ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఇప్పుడు ఈరోజు పత్తి విత్తనం నాటుతున్నాం మనం. పొడి దుక్కిలో నాటేశారు. ఇప్పుడు ఈరోజు మీరు పొడి దుక్కి ఇప్పుడు ఇదే దుక్కుంది. పొడి దుక్కి ఇదంతా గూడా. దీన్ని మీరు అచ్చుతోలుకున్నారు. ఈరోజు పత్తి విత్తనం పెడుతున్నారు. వర్షం రాకముందే బెట్టారు మీరు. అంటే వర్షం వచ్చినప్పుడు మొలుస్తాయిలే అన్న కాన్సెప్ట్‌లో మీరు బెట్టారు. కాబట్టి మీరెప్పుడు స్ప్రే చేయాలంటే, ఈ పత్తి విత్తనం పెట్టిన వెంటనే కాదు చేయాల్సింది. మీరు పత్తి విత్తనం ఎప్పుడైతే పెట్టారో, పెట్టిన తర్వాత వర్షం పడతది గదా! ఆ వర్షం పడ్డ రోజు ఖచ్చితంగా 24 గంటల లోపు మీరు స్ప్రే చేసుకోండి. 24-48 గంటల లోపు స్ప్రే చేయండి. అది చేసుకోవడం వల్ల ఏం జరిగిద్ది అనంటే, ఈ కలుపు మొక్కకు సంబంధించినటువంటి విత్తనం అనేది మొలవంగానే వర్షం పడెంబటే ఆ తడి దుక్కి మీద స్ప్రే చేస్తారు కదా! అదంతా కూడా ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోద్ది. ఏది ఆ దుక్కి మీద మొత్తం లేయర్ లాగా ఫార్మ్ అయిపోద్ది. లోపల ఈ పెండి మిత్తాలు అనేది ఏం చేస్తది అనంటే, ఈ కలుపు ఏదైతే మొలుస్తా ఉంటదో, ఆ కలుపుని అక్కడికక్కడే చంపేస్తది. ఈ విత్తనాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మొలవకుండా చేస్తది. సో, అది మీకు చాలా ఉపయోగపడుద్ది. ఈ జాగ్రత్త ఖచ్చితంగా మీరు క్లారిటీగా వినండి. ఎవరైతే పొడి దిక్కులో విత్తనాలు పెట్టి వర్షం కోసం అంటే వర్షం పడిన తర్వాత మొలుస్తాయిలే అనే కాన్సెప్ట్‌లో మీరు పెట్టుంటే, వర్షం పడ్డ తర్వాత 1 లేదా 2 రోజుల లోపల ఈ పెండి మిత్తాలను స్ప్రే చేసుకోండి. రెండోది తడి దిక్కులో పెట్టే రైతుల కోసం చెప్తున్నా ఇది. తడి దిక్కులో గనక మీరు ఈ పత్తి విత్తనాన్ని పెట్టుంటే తడుంటది. మొత్తం ఖచ్చితంగా తడుంటది కాబట్టి మీకు రెండో రోజు ఖచ్చితంగా మీరు పత్తి విత్తనం పెట్టిన నాలుగో రోజు, ఐదో రోజుకు పత్తి విత్తనాలనేవి బయటకొస్తా ఉంటాయి. వారం రోజులకు బయటకొస్తా ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిన పనేందంటే, పత్తి విత్తనం తడి దిక్కులో పెట్టారు కాబట్టి, పెట్టిన ఎంటనే ఇమ్మీడియేట్‌గా మీరు ఈరోజు పత్తి విత్తనం పెట్టారంటే రేపే లేదా ఎల్లుండే ఖచ్చితంగా ఈ పెండి మిత్తాలు స్ప్రే చేసుకోండి. తడి దిక్కులో పెడితేనేమో వెంటనే చేయాలి. పొడి దిక్కులో పెడితేనేమో వర్షం పడ్డ వెంటనే స్ప్రే చేసుకోవాలి. ఈ 2 జాగ్రత్త ఖచ్చితంగా పాటించండి. ఇంకోటి మరి పెండి మిత్తాలు స్ప్రే చేసినా కూడా మాకు ఎన్ని రోజుల వరకు పనిచేస్తది అనంటే ఖచ్చితంగా 30-40 రోజుల మధ్యలో ఇదైతే వర్క్ పనిచేస్తూనే ఉంటది. ఇంకోటేందంటే తుంగ అనేది బాగున్నప్పుడు మనం చెప్పలేం గానీ, ఈ నార్మల్‌గా ఈ వెడల్పాకు ఆకు గాని, వెడల్పాకుగా సంబంధించిన గడ్డి గాని, ఈ గడ్డికి సంబంధించిన అంటే తుంగ గాకుండా వేరే గడ్డంతా గూడా మనకి పోయే అవకాశం ఉంది. గడ్డి జాతికి సంబంధించి, ఈ తర్వాత వెడల్పాకు సంబంధించిన జాతులన్నీ గూడా మొలవ ఖచ్చితంగా చేస్తది. 100% ఇది జరుగుద్ది. సో, మీరు టైమ్‌గా స్ప్రే చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పెండి మిత్తాలు అనే మందు మార్కెట్‌లో మనకి రకరకాల కంపెనీస్‌లో అవైలబుల్ ఉంది. అది ఏ కంపెనీస్‌లో దొరుకుద్దనేది కూడా మీకు స్క్రీన్ మీద పెడతా. బేయర్‌లో ఉంది, సింజెంటాలో ఉంటది. తర్వాత మనకి స్టాంప్ ఎక్స్‌ట్రా అని చెప్పేసి బీఎస్ఎఫ్ కంపెనీలో ఉంటది. రకరకాల మందులు రకరకాల కంపెనీలో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఏది దొరికితే పెండి మిత్తాలని 30% అయితేనేమో ఎకరానికి లీటర్‌న్నర తీసుకోండి. పెండి మిత్తాలు 38% అయితేనేమో ఎకరానికి 750 ఎంఎల్ ముప్పావు లీటర్ ఖచ్చితంగా తీసుకొని స్ప్రే చేసుకోండి. ముందస్తు జాగ్రత్తగా ఇది ప్రీ ఎమర్జెన్సీ. పత్తి విత్తనం పెట్టే ముందు గాని, పెట్టిన తర్వాత వర్షం పడిన తర్వాత చేసుకున్నటువంటి స్ప్రేయింగ్‌కి సంబంధించిన కలుపు జాగ్రత్త సంబంధించిన వివరణ ఇదంతా గూడా. సమాచారం అన్నట్టు. ఈ జాగ్రత్త పడి ఖచ్చితంగా కలుపు నివారణ చేసుకుంటారని కోరుకుంటూ,
కింద డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఎవరైతే పత్తి 20 రోజుల లోపల ఉన్నారో, పత్తి వేసి ఆల్రెడీ 20 రోజులు ఎవరైతే అవుతుందో వాళ్ళకి నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి, కలుపుకు సంబంధించి ఏ స్ప్రేయింగ్ చేసుకోవాలి అన్ని కూడా ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ ఫాలో అవ్వండి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద లింక్ ఇస్తా. ఆ లింక్ కూడా ఫాలో అయ్యి వాట్సాప్‌లో కంటిన్యూ అవ్వచ్చు మీరు. అందులో కూడా ఖచ్చితంగా మీకు సమాచారం మంచిది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ.